శ్రీమాత్రే నమః. మార్చ్ 29, 2025 6 గ్రహాలు మీనరాశిలో ఉంటాయి. ఈ 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వలన, అది న్యాచురల్ 12th హౌస్ అయిన మీనరాశిలో ఉండడం వలన చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఇక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ వీనస్ ఈ మీనరాశిలో ఉంటుంది. వీనస్ ఏ రాశి? ఈ వీనస్ గురు నక్షత్రంలో ఉంది. సో ఇంకా ఏంటి, వీనస్ అండ్ జూపిటర్ బోత్ ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ స్టార్స్ అన్నమాట. వీనస్ జూపిటర్ రెండు స్టార్స్ సూక్ష్మ నక్షత్ర పరివర్తనలో ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి రాహు. అందరూ రాహుని చూసి భయపడతారు. రాహు పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాడు. సో రాహుని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. రాహు వీనస్ యొక్క శిష్యుడు కాబట్టి రాహు యొక్క ఇంపాక్ట్ కూడా పెద్దగా ఉండదు. సో రాహు నుంచి వీనస్ ఇక్కడ ఆధిపత్యాన్ని తీసుకుంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే, శని భగవానుడు 2.5 years ఇక్కడ ఉండి కుంభరాశిలో ఉండి 29వ తేదీ మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ చూస్తే అన్ని ప్లానెట్స్ను రాహు కంట్రోల్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ రాహు రెండు ప్లానెట్స్ను రాహు కంట్రోల్ చేయలేదు. ఆ రెండు ప్లానెట్స్ ఏవి అంటే, ఒకటి వీనస్ను రాహు కంట్రోల్ చేయలేదు. ఎందుకు అంటే రాహు యొక్క గురువు వీనస్, శుక్రాచార్యుడు. రాహు యొక్క గురువు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కాబట్టి రాహు వీనస్ను కంట్రోల్ చేయలేదు. సో రాహు యొక్క ప్రభావం వీనస్ మీద ఉండదు. సో ఇక్కడ వీనస్ మనకు రెట్రోలో ఉన్నా కూడా వీనస్ రాహు యొక్క ప్రభావాన్ని ఆ 12వ హౌస్ అయిన మీనంలో కొంచెం తగ్గించి ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. మనం ఇంకొకటి ఉంది, మనకు శనివత్ రాహు అనేసి ఉంటుంది. సో శని భగవానుడు కూడా రాహులాగానే బిహేవ్ చేస్తుంటారు. అంటే రాహు శని స్ట్రాంగ్ అన్నమాట ఈ మీనరాశిలో. కాబట్టి అన్ని రాశుల వాళ్లకు ఇప్పుడు మనం చూస్తే ఏ లగ్నమైనా ఏ రాశి అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక హౌస్, కొంతమందికి ఫస్ట్ హౌస్ అవ్వచ్చు, కొంతమందికి సెకండ్ హౌస్ అవ్వచ్చు, కొంతమందికి థర్డ్ హౌస్ అవ్వచ్చు, ఇలా ఉంటుంది కదా. సో ఏ లగ్నం వాళ్ళు ఏ మంత్రం చేస్తే మనకు ఈ 6 గ్రహాల కూటమి వలన నెగిటివ్ ఇంపాక్ట్స్ రాకుండా శుభంగా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశి వైజ్ వెళ్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ అరీస్, మేషరాశి తీసుకుందాం. మేషరాశి వాళ్ళకు మీనరాశి 12వ ఇల్లు అవుతుంది, 12th హౌస్ అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. 12th హౌస్ అనగానే లాస్ అలా అనుకుంటాం, కానీ 12th హౌస్ అనేది స్పిరిచువాలిటీకి కూడా చిహ్నమే. మోక్షం కూడా 12th హౌస్ అయి ఉంటుంది కాబట్టి స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఆస్కారం ఉంది. సో మ్యాక్సిమం అన్ని రాశుల వాళ్ళు, మేషరాశిని కాదు అన్ని రాశుల వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ గ్రహాల కూటమి మనకి ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చి 29 నుంచి మే 19వ తేదీ వరకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. మేషరాశి వాళ్ళు దుర్గాదేవికి రాహు ప్రభావం మనం ఇందాక చెప్పుకున్నాం. రాహు విల్ బీ రూలింగ్ ఆల్ ద ప్లానెట్స్. అంటే అన్ని ప్లానెట్స్ కంటే రాహు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, వీనస్ మీద తప్ప మిగతా వాటి మీద ఉంటుందని చెప్పినాం. కాబట్టి రాహు ఎవరికి మాట వింటాడు? దుర్గాదేవికి మాట వింటాడు. ఇన్ ద సెన్స్ దుర్గమ్మను కొలిస్తే రాహు యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్, నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. సో ఏం చేయాలంటే మేషరాశి వాళ్ళు దుర్గా మంత్రాన్ని లేదా చండీ మంత్రాన్ని లేదా చండీ సప్తశతి పారాయణ చేయొచ్చు ఈ 19 వరకు, మే 19 వరకు రోజు. కుదరలేదంటే ఏదైనా అమ్మవారి గుడికైనా వెళ్ళి రోజు వీలవ్వకపోయినా వారానికి ఒకసారైనా వెళ్ళొచ్చు, కానీ రోజు వెళ్తే మంచిది. అంటే అమ్మవారిని పూజించాలి. ఇంకా మంత్రాలు ఏం చెప్పుకోవచ్చు అంటే,
ఇందాక చెప్పాం కదా, దుర్గా మంత్రం కానీ లేదా చండీ మంత్రం కానీ, ఇంకా వీలున్న వాళ్ళు దుర్గా సప్తశతి పారాయణ కూడా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ రాశికి వెళ్దాం. నెక్స్ట్ రాశి వచ్చేసి టారస్, వృషభ రాశి. వృషభ రాశికి 11వ హౌస్ అవుతుంది, 11th హౌస్ అవుతుంది మనకు. ఓకే, 11th హౌస్ వచ్చేసి భాగ్యస్థానం. భాగ్యస్థానం అంటే లక్ అండ్ లక్, ఇంకా మనకు ఇంకా ఏమంటారు, ప్రాఫిట్స్, ఇవన్నీ అంటాం కదా 11th హౌస్. సో 11th హౌస్ అవ్వడం వలన ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి అంటే, వృషభ రాశి వాళ్ళు కూడా ఆ పర్టికులర్ హౌస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నెగిటివ్గా ఎక్కువ ఉండకపోయినా మామూలు ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా దుర్గామాతని పూజించాలి. దుమ్ దుర్గాయై నమః మంత్రం, దుమ్ దుర్గాయై నమః. ఇంకా వీలైన వాళ్ళు చండీ మంత్రం చెప్పుకోవచ్చు. సో వాళ్ళు అంటే ఇక్కడ 11వ స్థానంలో వాళ్ళకు ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా 11వ స్థానంలోనూ ఉంటుంది, ఇంకా 5th హౌస్ మీద. అంటే ఈ 11వ ఇంటి నుంచి 11th హౌస్ నుంచి ఈ 6 గ్రహాలను 5వ ఇంటిని చూస్తున్నాయి. అంటే ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఆస్పెక్ట్ ఈ 5th హౌస్ మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళకు 11th హౌస్ మీదను 5th హౌస్ మీదను ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఎవరికి? టారస్ వాళ్ళకు. కాబట్టి వీళ్ళు కూడా దుర్గా మంత్రాన్ని జపించడము, అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళడము మంచిది. నెక్స్ట్ జెమిని తీసుకుందాం. నెక్స్ట్ జెమినీకి ఎన్నవ ఇల్లు అవుతుంది? 10th హౌస్ అవుతుంది. అంటే జెమిని వాళ్ళకు ఉద్యోగంలో కొన్ని ప్రభావాలను చూపించవచ్చు. కొంచెం స్ట్రెస్, ఇంకా ఏమంటారు, ఉద్యోగంలో కొంచెం వాతావరణము, ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఇంకా వీళ్ళకి ఏం చూపిస్తాయి? జెమిని వాళ్ళకు 4th హౌస్. జెమిని వాళ్ళకు 10th హౌస్ అండ్ 4th హౌస్ అంటే హోమ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇంట్లో జరగకుండా కొంచెం చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీళ్ళు కూడా, జెమిని వాళ్ళు కూడా దుర్గామాతను పూజిస్తే మంచిది. అంటే ఇక్కడ మ్యాక్సిమం రాశుల వాళ్లకు దుర్గామాతది వస్తుందన్నమాట. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మ్యాక్సిమం రాశులు, ఇంకా అన్ని రాశులు కూడా అమ్మవారిని కొలిస్తే మంచిది రాహు ప్రభావం తగ్గించడానికి. నెక్స్ట్ కర్కాటక రాశి క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళకు 3వ హౌస్ మీద ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ 6 గ్రహాల ఆస్పెక్ట్స్ 3వ రాశి మీద ఉంటాయి. ఇంకా వీళ్ళకు 9వ స్థానం అవుతుంది. 9వ స్థానం ఏంటి? మంత్రస్థానం. వీళ్ళు సాధనా పరంగా కొంచెం సాధనలు చేసుకుంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అన్నమాట కర్కాటక రాశి వాళ్ళకు. సో కర్కాటక రాశి వాళ్ళు కూడా దుర్గా మంత్రాన్ని, దుమ్ దుర్గాయై నమః అని దుర్గా మంత్రాన్ని జపించవచ్చు, లేదా వినవచ్చు, లేదా చండీ పారాయణ చేయవచ్చు. నెక్స్ట్ రాశికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వాళ్ళకు 8వ హౌస్, 8th హౌస్ అవుతుంది మీనరాశి. సో సింహరాశి వాళ్ళకు 8th హౌస్ మీదను, ఇంకా 2nd హౌస్ మీదను ప్రభావం చూపిస్తాయి. ఈ 6 గ్రహాల కూటమి ఈ 2 హౌస్ల మీదను ప్రభావం చూపిస్తుంది. వీళ్ళకు ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంది. అంటే ఇది వరకు ఉన్న లైఫ్ స్టైల్ని ఈ 29 తర్వాత వచ్చే లైఫ్ స్టైల్లోనూ వాళ్ళకు కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ ఈ పాటికి స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఇది వరకు వాళ్ళలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ మారుతుందన్నమాట. అంటే ఎవల్యూషన్లో కొంచెం ముందుకెళ్తారు వీళ్ళు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతారనమాట. వాళ్ళ ఆలోచన విధానంలోనూ, వాళ్ళ మాట్లాడే విధానంలోనూ. ఇది వరకు రఫ్గా మాట్లాడుతూ ఉండేది వాళ్ళకై వాళ్ళు మారుతారు. సో ఇది సింహరాశి వాళ్ళు కూడా దుర్గామాతను కొలుస్తారు.
నెక్స్ట్ వచ్చేసి కన్య, విర్గో. ఈ విర్గో రాశి వాళ్లకు 7th హౌస్ అవుతుంది మీనరాశి. సో ఈ 7th హౌస్లో ఇన్ని గ్రహాల కూటమి ఉండడం వలన కన్య రాశి వాళ్లకు ఈ గ్రహ కూటమి ఇక్కడ 7th ఉండడం వలన వీళ్ళ లగ్నాన్ని చూడడం వలన కూడా చూడడం వలన ఆస్పెక్ట్స్, ఈ 5 గ్రహాలు ఈ 6 గ్రహాల ఆస్పెక్ట్ ఇక్కడ కన్యారాశి మీద ఉండడం వలన వీళ్ళకు చాలా బాగుంటుంది. వీళ్ళు పార్ట్నర్షిప్లోను, ఎడ్యుకేషన్లోను, మనీ పరంగా వీళ్ళకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఇది వరకు ఆగిపోయిన కార్యాలన్నీ ఇప్పుడు ముందుకు కొనసాగుతాయి. అంటే వీళ్ళు కొంచెం వీళ్ళ పార్ట్నర్షిప్ను వీళ్ళు ఇది చేసుకోవడము, డెవలప్ చేసుకోవడము, ఏదైనా బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో పార్ట్నర్షిప్ కానీ, ఇంకా 7th హౌస్ కాబట్టి ఇంకా స్పౌజ్ లేదా ఇవన్నీ వీళ్ళు కొంచెం డెవలప్ చేసుకుంటారనమాట. అంటే ఇంకా తీర్చిదిద్దుకుంటారు అని మనం చెప్పచ్చు. వీనస్ వాళ్ళు మహాలక్ష్మి అమ్మవారిని, బికాస్ ఇక్కడ వీనస్ డైరెక్ట్ ఆస్పెక్ట్ చేస్తుంది కదా కన్యారాశిని, కాబట్టి వీళ్ళు మహాలక్ష్మి అమ్మవారిని జపించడం కానీ, పూజించడం కానీ చేస్తే, పూజలు చేయడం కానీ చేస్తే మంచిది. మనకు మహాలక్ష్మి మంత్రం మన ఛానల్లోనే ఉంది, రెఫర్ చేయవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను నేను మహాలక్ష్మి మంత్రము. ఇంకా మంత్రం తెలియకపోతే లక్ష్మీ బీజాక్షరం శ్రీం అని కూడా వీళ్ళు జపం చేయొచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకు పూజ చేయొచ్చు, కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకు లక్ష్మీ కటాక్షం అనేది ఈ పీరియడ్లో బాగుంటుంది అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే రాశి తులారాశి. తులారాశికి 6th హౌస్ అవుతుంది మీనరాశి. అంటే ఈ 6 గ్రహాలు ఉన్న రాశి 6th హౌస్ అవుతుంది. 6th హౌస్ ఈజ్ ఫర్ కాంపిటీషన్స్. అంటే ఈ తులారాశి వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, ఏదైనా ఉన్నా, వీళ్ళు చాలా బాగా ఎక్సెల్ అవుతారు. వీళ్ళకి మంచి స్కోర్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, వాళ్ళకి మంచి సీట్లు రావడం కానీ, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు నెక్స్ట్ లెవెల్కి వీళ్ళకి వెళ్ళడానికి ఇది చాలా మంచిది వీళ్ళకు. సో ఈ తులారాశి వీళ్ళు కూడా, బికాస్ శనివత్ రాహు చెప్పుకుంటాం కదా, ఈ తులారాశి వాళ్లకు సాటర్న్ ఇక్కడ 6th హౌస్లో ఉండడం వలన, మనం శనివత్ రాహు అని చెప్పుకున్నాం, ఇంకా రాహు కూడా 6th హౌస్లో ఉండడం వలన వీళ్ళు కూడా దుర్గాదేవికి పూజ చేయడం, దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడం, లేదా దుమ్ దుర్గాయై నమః, అన్ని ఆపదలను నివారించే మంత్రం దుమ్ దుర్గాయై నమః, ఈ మంత్రాన్ని జపించడం కానీ, చండీ మంత్రం ఉంటే చండీ మంత్రాన్ని జపించడం కానీ చేస్తే వీళ్లకు బాగుంటుంది. నెక్స్ట్ స్కార్పియో, వృశ్చిక రాశి. స్కార్పియో వాళ్లకు 5th హౌస్ అవుతుంది. స్కార్పియో వాళ్లకు మీనరాశి 5th హౌస్ అవుతుంది. సో 5th హౌస్ అంటే పిల్లలు, ఎడ్యుకేషను, ఇవన్నీ 5th హౌస్లోకి వస్తాయి కదా. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ 6 గ్రహాల కూటమి 5th హౌస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళకు. ఇంకా ఈ 5th హౌస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇంకా వీటి ఆస్పెక్ట్ ఉంటుంది కదా. కన్యారాశి మీద ఆస్పెక్ట్ ఉందంటే వీళ్ళకి ఎన్నో హౌస్ అవుతుంది, 11th హౌస్ అవుతుంది. వీళ్ళ 11th హౌస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కూడా దుర్గాదేవిని కొలిస్తే మంచిది వీళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి సాజిటేరియస్, ధనుర్ లగ్నం ఆర్ రాశి. వీళ్లకు 4th హౌస్ అవుతుంది. వీళ్ళకు ధనురాశి వాళ్లకు 4th హౌస్ మీదను ఇంకా 10th హౌస్ మీదను ప్రభావం ఉంటుంది. ధనురాశి వాళ్లకు హనుమాన్ చాలీసా, దుర్గా మంత్రము లేదా చండీ మంత్రము, చండీ పారాయణ వీళ్ళకు మంచిది. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి.
9th హౌస్ మీదను ఇంపాక్ట్ ఉంటుంది. 9వ హౌస్ వచ్చేసి మంత్రస్థానం అని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు సాధన స్పిరిచువాలిటీలో వీళ్ళకు బాగా బాగుంటుంది. అంటే ఎనీ సాధన వాళ్ళకు ఉన్న సాధన వాళ్ళు ఈ పీరియడ్లో కొనసాగిస్తే వీళ్ళు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా మూడవ హౌస్లో ఉండడం వలన వీళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా వీళ్ళకు కూడా దుమ్ దుర్గాయే నమః, రాహుకే కదా మనం చెప్తున్నాం అన్నింటికి. సో వీళ్ళకు కూడా దుర్గాదేవిని పూజించిన దుర్గా మంత్రం చెప్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసి అక్వేరియస్, కుంభరాశికి 2వ స్థానంలోనే ఈ 6 గ్రహాల కూటమి అనేది 2వ స్థానంలో ఉంది కుంభరాశికి. ఇంకా 8వ స్థానం, 2వ స్థానము అండ్ 8వ స్థానంలో ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇళ్లకు ఈ 2 హౌసెస్కి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహ కూటముల వలన వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు కూడా దుర్గా మంత్రాన్ని చెప్పేస్తే మంచిది. నెక్స్ట్ మీనరాశి వాళ్లకు ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది మీనరాశి వాళ్ళకి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు లగ్నం మీన లగ్నం కానీ మీనరాశి కానీ వీళ్ళకి ఏమైంది, 1వ స్థానంలోనే ఫస్ట్ హౌస్లోనే ఈ గ్రహాలన్నీ ఉండడం వల్ల వీళ్ళకు ప్రభావం ఎక్కువగా ఆలోచించడము, టెన్షన్ పడడం ఇలాంటి ప్రభావాలన్నీ ఉంటాయి, ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి. అదిగాక మీనరాశి వాళ్లకు స్పిరిచువల్ పరంగా అంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళ సాధనలన్నీ ఫలిస్తాయి ఈ టైంలో, ఈ పీరియడ్లో అని చెప్పవచ్చు. శని భగవాన్ కూడా ఫస్ట్ హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం అమ్మవారిని పూజ చేయడం కానీ, దుర్గా పారాయణ ఇవన్నీ చేస్తే మంచిది.